హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మార్చి నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేస్తుంది అంటూ ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన విషయం. ఏపీ మెగా డిఎస్సి విడుదల విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క స్వరం మారినట్టు ఈరోజు పత్రికా ప్రకటనలో మనం గమనించినట్టయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, జూన్లో పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు మరి ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేస్తాం అని ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు స్వరం మారుస్తూ ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోతున్నాం అంటూ ప్రకటించడం జరిగింది. మరి ఈ ప్రకటన వెనక ఆంతర్యం ఏంటి అనేది అయితే ఇప్పటికీ మనకు క్లారిటీ అనేది లేదు. దీని మీద విద్యాశాఖ మంత్రి మరోసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరి ప్రస్తుతం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ ఏడాదిలోనే మరి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొనడంతో మరి అది ఈ విద్యా సంవత్సరంలోనా లేకుంటే ఈ ఏడాదంతా సమయం తీసుకోవడం జరుగుతుందా, మరి డిఎస్సి నోటిఫికేషన్ మరింత ఆలస్యం అవుతుందా అనే అనుమానాలు అభ్యర్థుల్లో రేకెత్తుతున్నాయి. మొత్తానికి దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా మనం ఇందులో చూడవచ్చు. మొదటగా మనం ఎస్సీ కమిషన్ నివేదిక నోటిఫై అయ్యాకే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఈ రోజు దినపత్రికల్లో సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తాం, తల్లిదండ్రులే పిల్లలకు ట్యాబ్లు ఇవ్వద్దన్నారు. గత సర్కారులో 1300 కోట్లు వృధా, శాసన మండలిలో మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్. ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది, అది హౌస్ లో చర్చకు వస్తుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్ కు పంపించి ఆ మేరకు నోటిఫికేషన్ విడుదలయ్యాక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సికి కట్టుబడి ఉన్నామని, ఈ సంవత్సరమే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. బుధవారం శాసన మండలిలో విద్యారంగంలో సంస్కరణలపై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడం ద్వారా 1300 కోట్లు వృధా చేసిందని విమర్శించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడం సరికాదని నాతో చెప్పారు. మళ్ళీ మీరు ట్యాబ్స్ ఇవ్వకండని అన్నారు. నాకు 9 సంవత్సరాల అబ్బాయి దేవాంశ్ ఉన్నాడు, తనకు ఫోన్ ఇవ్వం, ఐప్యాడ్ లేదు, వారానికి 2 గంటలు ఒక సినిమా చూడొచ్చు. కానీ టెక్నాలజీ యుగంలో హోంవర్క్, రీసెర్చ్ ఆన్లైన్ చేయాలంటే డెస్క్ టాప్ కంప్యూటర్ ని అది కూడా సూపర్వైజ్ చేసి యాక్సెస్ ఇస్తాం అంటూ చెప్పుకొచ్చారు. సిబిఎస్ఈ మోడల్ ఎగ్జామ్ విధానంపై చాలా ప్రిపరేషన్ అవసరమని, అది పూర్తయిన తర్వాతే కొనసాగించేందుకు వాయిదా వేశామని అన్నారు. స్థానికంగా విద్యార్థులు ఇంగ్లీష్ లో వెనుకబడితే గత ప్రభుత్వం టొఫెల్ తో ఇబ్బంది పెట్టిందని అన్నారు. ఉపాధ్యాయులకు యాప్ల భారం తగ్గిస్తామని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకపై ఉపాధ్యాయులకు సెలవుల్లోనే శిక్షణ తరగతులు పెడతామని, యూనివర్సిటీలకు ఉమ్మడి చట్టం తీసుకురావడంతో పాటు డీప్ టెక్ యూనివర్సిటీని నెలకొల్పుతామని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ వర్సిటీగా మారుస్తామని అన్నారు. పంచాయతీరాజ్ శాఖను నిర్వహించడం ఎంతో సులువని, అయితే తాను కఠినమైన విద్యాశాఖను తీసుకున్నానని తెలిపారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంటూ ఇదే సమాచారాన్ని మరో దినపత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం. మరి దీంతో ఉన్నటువంటి సమాచారాన్ని గమనించినట్టయితే ఎస్సీ కమిషన్ నివేదికపై చర్చించి నిర్ణయం, పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్, కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విధానం, విద్యా సంస్కరణలపై మండలిలో నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శాసన మండలిలో ప్రకటించారు. శాసన మండలిలో విద్యాశాఖలో సంస్కరణలపై లఘు చర్చకు మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ వివరణతో ఈ ఏడాదిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని, దానిపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై 1 మెన్ కమిషన్ నివేదిక వచ్చిందని, ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు. నివేదికపై చర్చ అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్ కు పంపి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఏడాదిలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని అన్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనులు ఒత్తిడి లేకుండా చూస్తామని, వీరికి సింగిల్ యాప్ తీసుకొస్తున్నామని అన్నారు. టీచర్ల సీనియారిటీ విషయంలో రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సీనియారిటీ లిస్టును పారదర్శకంగా రూపొందిస్తున్నామని, ఏమైనా సలహాలు సూచనలు ఉంటే
ఇవ్వాలని అన్నారు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ను ఈ సమావేశాల్లోనే తీసుకొస్తామని తెలిపారు. కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి పరిచయం చేద్దామని వివరించారు. గడిచిన 5 ఏళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో 4,271 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని అన్నారు. కొత్త ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో ఏప్రిల్ 24 తర్వాత నేరుగా కాలేజీ అకౌంట్లోకి నిధులు జమ చేస్తామని, ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు చెల్లించామని, కొంతమంది కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల వద్ద బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, అటువంటి కళాశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం ఎలాంటి సన్నద్ధత లేకుండా 1000 పాఠశాలల్లో సిబిఎస్ఈ ప్రవేశపెట్టారని, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అన్నారు. విద్యార్థులను సన్నద్ధం చేయలేదని అన్నారు. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని, నాడు నేడు కింద మొదటి విడత పనులు పూర్తి చేసేందుకు 881 కోట్లు అవసరమని, నాడు నేడులో అభివృద్ధి చేసిన పాఠశాలలనే విలీనం పేరుతో మూసివేశారని తెలిపారు. విద్యార్థుల యూనిఫామ్లు, కిట్లు పంపిణీలో ఎక్కడా అక్రమాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, వీటిపై రాజకీయ నాయకుల ఫోటోలు లేవని అన్నారు. ఈ ఏడాది ఇంటర్లో ప్రవేశాలు పెరిగాయని చెప్పారు. గత ప్రభుత్వంలో వీసీల నియామకంలో అనేక అక్రమాలు జరిగాయని, వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని నియమించారని తెలిపారు. తాము వీసీల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించామని తెలిపారు. స్వతంత్ర సమరయోధుల గురించి విద్యార్థులకు తెలియజేస్తామని అన్నారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణకు యుద్ధం ప్రకటించామని, డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నామని, ప్రతి విద్యా సంస్థలో ఈగిల్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న 3,282 పోస్టులు భర్తీ చేస్తామని, అడ్మినిస్ట్రేషన్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకువస్తామని, డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని అన్నారు. లా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల విషయంలో సమస్యలు పరిష్కరిస్తామని, లైబ్రరీలను బలోపేతం చేస్తామని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఆల్మోస్ట్ మనకు అన్ని దినపత్రికల్లో ఇటువంటి సమాచారమే ఈరోజు రావడం జరిగింది. మొత్తానికి మనకు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం స్వరం మార్చినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మరి మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, తర్వాత పాఠశాలలు ప్రారంభానికల్లా ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తామని పేర్కొన్నప్పటికీ ఇప్పుడు మరి ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం అనే దాంట్లో మనకు ఆంతర్యం అర్థం కావడం లేదు. మొత్తానికి మనకు ఎస్సీ కమిషన్ నివేదిక అయితే ప్రభుత్వం చేతికి అందింది. మరి ఈ ఎస్సీ కమిషన్ కు సంబంధించినటువంటి నివేదికను క్యాబినెట్ లో మరి పూర్తిగా చర్చించి దాని తర్వాత దీని మీద క్యాబినెట్ లో మొత్తం చర్చించిన తర్వాత అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి వారి ఆమోదంతో బయటికి వచ్చిన తర్వాత మరలా ఎస్సీ కమిషన్ దీని మీద నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది అంటూ మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి ఆల్మోస్ట్ మనకు సమయం అయితే చాలా తక్కువగానే ఉంది. మరి ఇవన్నీ కూడా పూర్తయి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావాలంటే మరి ఈ నెలలో వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే బలపడుతూ ఉన్నాయి. ఎందుకంటే మరి ఇదంతా కూడా ఈ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందా అనే సందేహాలు అయితే అభ్యర్థుల్లో నెలకొన్నాయి. మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తాం అని ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.